గట్టిగా నాగేశ్వరరావు గారిని దర్శించండి గట్టిగా. ఈయన కోపం ఎక్కువ ఉందిగా బాగా. కోపం బాగుంది. ఏం కోపం వస్తుందండి? ఏమో కోపం ఉంది కదా. ఇది మాకు చెప్పలేదు, మీరు దాంట్లో రాశారా నాకు ఉందని? రాయలేదే. మామూలు కోపంలే, మాట పడ్డా అసలు ఎరగ తీసేస్తుంటాడు ఎవడన్నా సరే. మొత్తం ఆయన ఇప్పుడు తేడా పడ్డాడుగా. ఎన్ని గుంజేస్తున్నాయి నీకు, ఈ గుంజేస్తున్నాయి, ఈ గుంజి ఇప్పుడు ఈ తగ్గిపోయినా చూడు. జస్ట్ ఇట్లా చెప్పగానే తగ్గిపోయినాయి. ఇక్కడ కూడా పడుకో పడుకో. హోలీ స్పిరిట్ లే. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లగాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పిల్లగాల ఇక్కడికి వచ్చాయి గారు పోయినసారి. వచ్చావా? కుదిరింది, పెళ్ళి అయిపోయింది. ఇక్కడికి వచ్చాక వెళ్ళిపోయాను. ట్రాన్స్ఫర్ అనే సంగతి నాకు తెలియదు. లేకుండా ఇంకా ఎందుకులేని మా అక్కయ్యను మా మేనగోళ్ళు వచ్చాం పోయిన సంవత్సరం ఇదే రోజు. ఈ తెల్లారి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదరంగానే ఇంకా పెళ్లి చేసేసి. నిజంగా పెళ్లిలో మధ్యన నాకు ఒక 10,000 వచ్చినేమో కదా. ఏది సంబంధం? నేను అలాంటి పనులు చేయను సరదాగా. చాలా మంది ఏంటంటే పెళ్లిళ్ళు చేస్తారు మధ్యలో. 11:30కి చూస్తా, 3 గంటల నుంచి 4 గంటల ఇంటి ఛానల్ మీద ఏ ఫోటో కూడా. అది విశ్వాసం. ఇక్కడ కూడా తగ్గిపోయింది చూసుకోండి. తగ్గిపోయిందా? ఓకే. షుగర్దు మీకు మేము బాధ్యతలు ఉంటుంది. షుగర్ గీగర్లు మా దగ్గర చెప్పొద్దు. ఏం బక్కగా అయిపోయాడు మీ ఆయన? కడుపు తిన్న అంతే, ఇంతకంటే అన్నం ఎక్కువ తిన్నాను. అది నేను చెప్తాలే, అది నీకు అన్నం తినేదాడు నేను చేస్తాలే. పట్టుకోండి అమ్మాయి జాగ్రత్త. చూడండి చూడండి. అందరం చెప్పలు కొట్టు. శరీరము ఇప్పుడు బాగుందా? కడుపు ఏమన్నా ప్రాబ్లం ఉందా? నడుము ఓకేనా? చేతులు పైకి ఎత్తుకో. ఇందాక దాకా ఎలా ఉన్నాయి అవి? ఇందాక కాళ్ళు తిమ్ముర్లు నొప్పులు అట్లా ఉండేవి. ఓకే, తగ్గిపోయినాయి. యేసు నామములో జాగ్రత్త. అలవాట్లు మార్చుకోవాలి. మార్చుకుంటావా? నిజంగా చర్చికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నావా? తీసుకోవాలి. దూరంగా ఉండమా నువ్వు. ఈయన నువ్వు ఎవరినైనా కోపంలో ఎందుకు అట్లా బాగా కోపం వస్తుంది కదా నీకు?
ఎవరి మాట విన్నావు, నీ మాట నువ్వే. అంతే. ఎవరి మాట విన్నావు, ఊడు చెప్పి నువ్వే ఎంత అంటావు. మార్చుకో, వేసేది నమ్ముకో. పడుకోండి, పడుకో, పడుకో. చప్పట్లు కొట్టాడు. నలగండి కాలు చాపుకో. ఆమేన్. చూడండి, ఇప్పుడు యేసయ్య నేను బాగు చేశాడు. లేకమ్మా, లేక నాగేశ్వర గారు లేవండి. జోబులో ఏమేమి పెడుతున్నారు, ఏంటో ఏం బయటకు రావద్దు ఇక్కడ. యేసయ్య అని చెప్పి గట్టిగా. యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అటు తిరుగో. ఆమేన్. అటు తిరుగో. ఆమేన్. చప్పలు కొట్టి వెళ్ళిపోదాం. ఓకే కదా, వెళ్ళిపో. చప్పలు కొట్టండి గట్టిగా.